అంత స్పష్టంగా ఆయన యొక్క విధానాన్ని ఆయన చెప్పినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 10% ఆఫ్ సీట్స్ లేవు, ఆ 18 సీట్లు లేవు కాబట్టి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వం అనే ఏకైక లక్ష్యంతో, ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే అసెంబ్లీ సమావేశాల విషయాల్లో కూడా క్లియర్ గా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు, ఇవ్వకుండా ఉంటే ఆయన అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యలు ప్రజల్లోకి వెళ్ళకపోతే అక్కడతోటి మనం ఏం చెప్పుకుంటే అది జరిగిపోద్ది అనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు సార్ ఇప్పుడు వీళ్ళు ఎంత ఇదిగా చెప్తున్నారు, ప్రజా సమస్యల్ని మాట్లాడటానికి అసెంబ్లీలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగే వీళ్ళు ఖచ్చితంగా ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వరు? గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన 1989 నుంచి 94 మధ్య అసెంబ్లీకి వెళ్లకుండా నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని చెప్పి శపథం చేసి ఆ రోజుల్లో అసెంబ్లీకి వెళ్ళా. కానీ ఆ రోజున ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడిన దాఖలాలు లేవే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కూడా 2009 నుంచి 2014 మధ్య ఆయన 2 సంవత్సరాల పాటు అసెంబ్లీకి వెళ్ళలేదే. ఆ రోజున ఎక్కడా కూడా ఈ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడిన దాఖలాలు లేవే. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ఆయన వెళ్ళలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ఆయన వెళ్ళలేదు. ఏ రోజు అనే సమస్యను ఈ రోజున ఒక్క నిమిషం అండి, ఏ రోజు రాని సమస్యను ఈ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఈ వ్యవహారాన్ని పైకి తీసుకొచ్చారు. దాని మీద వీళ్ళు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే రమేష్ గారు ఇక్కడ ఒక్కటి, సరే మీరు ప్రతిపక్ష హోదా ప్రత్యేకించి అదే రీజన్ చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా సరే టెక్నికల్గా ఏదో ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి అది పక్కన పెడితే ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు మీరు తప్పించి ఎవరున్నారు ప్రతిపక్షంలో అక్కడ ఏపీలో? ప్రజల సమస్యలు వినిపించేందుకు ప్రభుత్వానికంటే మీకే ఎక్కువ ఉంటుంది, వాళ్ళ సమస్యలు ఎవరు వినిపిస్తారు మీరు వెళ్ళకపోతే? మాకే ఎక్కువ. ఇప్పుడు 3 పార్టీలు ఒక సైడ్ ఉండి కూటమి కట్టి వాళ్ళు పోటీ చేశారు, వాళ్ళు ముగ్గురు కూడా అసెంబ్లీలో అధికార పక్షం అవుతారు. ఇక మిగిలి ఉన్నది ఏకైకం మా 11 మంది ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో ఇప్పుడు బయట మాట్లాడినట్టుగా అసెంబ్లీలో మాట్లాడటం కుదరదు కదా సార్. కొన్ని రూల్స్ స్పీకర్ గారు ఏ విధంగా ఆయన ఫాలో అవుతారు రెగ్యులేషన్స్, ఆ విధంగా ఫాలో అయ్యి ముందుకు వెళ్ళవలసిన అవసరం ప్రతి ఒక్క సభ్యుడికి ఉంటది. అలా ఫాలో అవ్వకపోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారు, లేదా అక్కడ ఉన్న వాళ్ళు బాయ్కాట్ చేయడం అన్నా జరుగుతుంది. ఈ రకంగా అసెంబ్లీలో కొన్ని విధి విధానాలు ఉంటాయి కాబట్టి ఆ స్పీకర్ గారు ఇచ్చిన రూల్స్, కాన్స్టిట్యూషన్ ప్రకారం వచ్చిన రూల్స్ ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ ఫాలో అవ్వకపోతే వచ్చే పరిణామాలు మనందరికీ తెలుసు. అంటే ఈసారి రండి ఖచ్చితంగా అవకాశం ఇస్తాను అయ్యన్న పాత్రుడు గారు స్వయంగా చెప్పారు కదా, మాట్లాడే అవకాశం అది మీరు చెప్తున్నారు. ఈసారి అవకాశం ఇస్తాం మేము, మీరు అసెంబ్లీకి రండి, అయ్యన్న పాత్రుడిగా కాదు స్పీకర్ గా గౌరవం ఇచ్చి నా మాట మీద గౌరవం ఇచ్చి రండి అని చెప్పారు. రీసెంట్ గా అనంతపురం సభలో చంద్రబాబు గారు చెప్పారు. ఏంటి వెళ్ళడానికి అంత అభ్యంతరం ఏంటి అసలు? అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, స్పీకర్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, అన్ని చెప్పుడు చంద్రబాబు నాయుడు గారు యూరియా కొరత లేదు, ఇదంతా కూడా కావాలని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని చెప్పి గత వారం రోజులుగా చెప్పుకుంటూ వచ్చారు. నిన్న కలెక్టర్ల మీటింగ్ లో ఏం చెప్పారండి, కలెక్టర్లు కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వలేదు, కలెక్టర్లు తప్పు చేశారు, ఆ తప్పు కారణంగా ఈ రోజు యూరియా కొరత వచ్చింది అంటున్నారు. ఆయన చెప్పిన మాట మీద ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ అయిన దాఖలాలు ఉన్నాయా? ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారు ఓడిపోయిన వెంటనే ఆయన అప్పటికి స్పీకర్ అవ్వాలా, ఈ మనిషి ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్వయంగా మాట్లాడిన వ్యక్తిని ఈ రోజున స్పీకర్ చేయడం జరిగింది. మరి అంతటి కక్షా కార్పణ్యాలతో ఉన్న స్పీకర్ గారు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఆయనకు మైక్ ఇస్తారన్న దాంట్లో ఎక్కడ ఉంటుందండి? ఎట్టి పరిస్థితి అది ప్రజలకు తెలుస్తుంది కదా. అప్పుడు రమేష్ గారు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది కదా, ప్రజలకు తెలియదా అక్కడ ఏం జరుగుతుంది అనేది? ఇప్పుడు ఏమన్నా ఇదే పూర్వ రోజులు కాదు కదా, ప్రతిదీ లైవ్ టు లైవ్ మినిట్ టు మినిట్ బయటకు వస్తున్నప్పుడు ఎవరిని వివక్షగా చూస్తున్నారు అనేది ప్రజలకు తెలిస్తే ప్రజలకు మంచి మెసేజ్ వెళ్తున్నట్టే కదా. ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు, ప్రజలకు వాళ్ళ క్లియర్ గా తెలుగుదేశం పార్టీ గురించి తెలుసండి. కూటమి కట్టకపోతే తెలుగుదేశం పార్టీ అనేది కలవదు అనేది వాళ్ళకి తెలుసు. అలాగే జనసేన పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ తోటి కలవకపోతే ఒక్క సీటు కూడా రాదు అనేది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. వాళ్ళు ఆ రకంగా వ్యవహారం ఉన్నప్పుడు ప్రజలకు ఇంకా తెలిసేది ఏముంటది? ఈ రోజున ప్రజలందరికీ కూడా వీళ్ళకి కూటమి కట్టకపోతే గెలవరు అనేది తెలిసి కూడా అక్కడ అటువంటి పరిస్థితులు వచ్చినాయి. తప్పదు, అందరం కూడా ఆమోదించవలసిన పరిస్థితి. ఆ పరిస్థితిలో ప్రజలందరికీ తెలుసు అని చెప్పి మనం ఎలా అనుకుంటున్నాం? ప్రజలందరికీ కూడా వీళ్ళు కూటమి కట్టకపోతే గెలవరు అని తెలుసు కదా. ఈ రకంగా వీళ్ళు గతం నుంచి కూడా ఈ విధంగా నడుస్తూ
వీళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఇవి. అంతేకాకుండా హైకోర్టులో రైట్, కేసు కంటిన్యూ చేద్దాం రమేష్ గారు. ఎస్, వాయిస్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం సార్. ఎస్ ఎస్, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. 15 నెలలు అయింది. స్పీకర్ గారు హైకోర్టులో మేము ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పి అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేయరండి? ఇప్పుడు ఫైల్ చేస్తే అక్కడ వీళ్ళ రంగు బయటపడిపోద్ది, వీళ్ళ బండారం బయటపడిపోద్ది. కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందో వీళ్ళకి తెలియదు. సరే, అంటే ఇప్పుడు కోర్టులో ప్రతిపక్ష హోదా కేసు ఇప్పుడు ఆబ్సెంట్ తప్పించుకోవడం 6 నెలల కనుక అసెంబ్లీ కాదు కాబట్టి అనర్హత వేయటని చెప్తున్నారు. మరి దాని నుంచి కూడా తప్పించుకుంటే అది కూడా కష్టం కదా. కంటిన్యూ చేద్దాం. వేరే వాళ్ళ వాయిస్ తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరకు వస్తారు రమేష్ గారు. అరుణ్ గారు, ఎస్, ఏం చెప్తారు? ఇప్పుడు విన్నారు రమేష్ గారు ఏం చెప్పారు. మేము వచ్చినప్పటికీ మాకు అవకాశం ఇవ్వని దానికి మేము వెళ్ళి ఏం చెయ్యాలి? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, వీక్షకులకి నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. రమేష్ గారు ఒక విషయం మర్చిపోయారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి గురించి క్వశ్చన్ చేయడానికి వీళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు వీళ్ళకి గనక గెలిపించేటువంటి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళదే అయి ఉండేది, ముఖ్యమంత్రి సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉండేవాళ్ళు. వాళ్ళని గెలిపించింది కేవలం వారి నియోజకవర్గాల ప్రజలు గెలిపించారు యాజ్ ఎమ్మెల్యేలుగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాధ్యత అండ్ ప్రయారిటీ కేవలం పులివెందుల ఎమ్మెల్యే. ఇవాళ వాళ్ళ అసెంబ్లీకి వెళ్లాల్సింది కూడా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు, పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, దానికి సంబంధించినటువంటి సమస్యలు, వీటి గురించి అసెంబ్లీలో వినిపించడానికి ఆ నియోజకవర్గానికి రావాల్సినటువంటి చట్ట ప్రకారం, హక్కు ప్రకారం రావాల్సినటువంటి వాటి అర్హతలన్నింటినీ తెచ్చుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా అక్కడ ప్రాతినిధ్యం వహించాలి. అది ఒక ఎమ్మెల్యేగా బాధ్యత. మేము అలా చెయ్యము, మేము ప్రతిపక్షం ఇస్తేనే మేము అసెంబ్లీకి వెళతాము అని చెప్పేసి కనుక వీళ్ళు ఇప్పుడు ఇవాళ మాట్లాడాల్సి వస్తే క్లియర్లీ రాజీనామా చేయమని చెప్పారు.